హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. జోరున వర్షంలో సంతకు వచ్చాను. ఒకటే ఒక పాడి గేదె ఉందంటే సంతకి ఎక్కించుకొచ్చాను. ఫుల్ వర్షం, సంత నిండా ఫుల్ బళ్ళే, మొత్తం అన్ని బళ్ళే ఉన్నాయి సంత నిండా. ఇది తిరుగురు సంత. నేను ఒకటే పాడి గేదె ఎక్కించుకొచ్చాను. బళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో, మొత్తం సంతకు వచ్చిన బళ్ళే. ఇదేమో ఇంతవరకు ఒట్టి గీతలు అమ్మేవాళ్ళు ఈ సంతలో. బళ్ళు ఫుల్గా వచ్చినాయి సంతకి, అన్నీ పాడి గీతలే. రొచ్చు రొచ్చు అయిపోయింది సంత అంతా. గేదెలు కూడా మంచి మంచి గేదెలే వచ్చినాయి. ఇక్కడ చుట్టుపక్కల ఒక 100 కిలోమీటర్లు 70-80 కిలోమీటర్ల నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ సంతలో అమ్ముకుంటుంటారు. జంక్షను, తిరుగురు, అటుపక్క బంజరు, ఎర్రగుంట, కల్లూరు అటు సైడ్ నుంచి వచ్చి ఇక్కడ అమ్ముకుంటుంటారు. ఓన్లీ పాడి గేదెలే. పాడి గేదెలు, ఎద్దులు, ఆవులు. బళ్ళు చూడండి ఎడ తిరుగుతున్నాయి, కిరకిరలాడుతున్నాయి. ఇదిగో సంతలో దిగబడి చూడండి, లైలాండ్ కిరకిరలాడుతుంది. బా చూడండి ఎట్ట వెళ్తుందా లైలాండ్. ఓ ఇలా కాపిచ్చి చక్కగా ఎక్కించుకుంటారు గేదెలు. పొట్టి గేదెలని, పాడి గేదెలు. ఈ ఒట్టి గేదెల సంత, పాడి గేదెల సంత. సంత చూడండి, అసలు చెప్పులు వేసుకొని వెళ్తే మొత్తం మోకాట్లో దిగబడిపోతే ఆ చెప్పులు చేత్తో పట్టుకొని తిరుగుతున్నాను నేను. ఇది ఈ గేదె ఇదేమో దగ్గరికి వెళ్తుంటే బెదిరి పడుతుంది. కొంచెం దూరం ఉండి తమ్ముడు నేను, నాకు తెలుసు ఇదివరకు నేను సంత తిరిగినప్పుడు. దాని దూడ, ఈ గేదె 52,000 చెప్పారు. వాళ్ళు 42,000కి అడిగారు. 10,000 డిఫరెన్స్తో అడిగారు. ఏదైనా ఒక 2,000 అటు ఇటుగా ఉంటుంది కదా అని, అంత తేడా ఉండదు అన్నాడు ఆయన. గేదె ఆయన రైతు. అది అలా మొత్తం అంతా చక్కగా కొత్త సికమారు గేదె నిండా చక్కగా కొబ్బరి నూనె రాసుకొని వస్తారు. రాసుకొని కొత్త సికమారు కట్టేస్తారు. మళ్ళీ ఆ గేదెను అమ్మేసినప్పుడు ఆ సికమారు వీళ్ళు తీసేసుకుంటే కొనుక్కున్నోళ్ళు, గేదె కొనుక్కున్నోళ్ళు కొత్త సికమారు కొనుక్కుంటారు. మినిమం ₹1,00,000 పైనే ఉన్నాయి గేదెలు. 50-60 కాడి నుంచి. అది 2 లీటర్లన్నర ఇస్తాంట. ఇందాక చూపించింది 2 లీటర్లన్నర, 3 లీటర్లు ఇస్తుందంట రోజుకి. అసలు గేదెలు నిల్చోటానికి కూడా అంత చికాకు ఉన్నాయి. అసలు అంత బురదే. గేదెలు కూడా తక్కువే వచ్చింది. బేరగాళ్ళు కూడా తక్కువ మంది వచ్చారు. గేదెలు కూడా తక్కువే వచ్చింది. అయితే మాది కూడా, నేను ఎక్కించుకొచ్చిన గేదె కూడా కొంచెం ఆయన ₹1,00,000 ఎంత అన్నాడు. మరి ఎంతగా అమ్మాడో నేను అడగలేదు అతన్ని. తక్కువగానే అమ్మాను, ₹1,00,000 కంటే తక్కువగానే అమ్మాను అన్నాడు. ఇంత నేను అడగలేదు. అయితే ఇక్కడ ₹1,00,000 పైన గేదెలు ఉన్నాయి. 40,000 కాడి నుంచి 50,000 కాడి నుంచి ఉన్నాయి. ఈ సంతకి రైతులే, సొంతంగా మేపుకొని ఉంచిన రైతులే తీసుకొచ్చి ఈ సంతలో అమ్ముకుంటారు గేదెలు. వద్దాక జోరున వర్షం పడే పని మీదే ఉంది. జోరున రైతులే వచ్చి డైరెక్ట్గా అమ్ముకుంటారు ఈ సంతలో. మంచి గేదెలు దొరుకుతాయి ఈ సంతలో, తిరుగురు సంతలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ నచ్చితే బాయ్ ఫ్రెండ్స్, బాయ్.